అయ్యి 40, 40,000 35 ఓకే అన్న. అలాగా క్వాలిటీ పెరిగే కొలది రేట్ ఉంటుందండి. హైయెస్ట్ 40,000 దాకా ఉంటుందండి. హైయెస్ట్ 40 అన్న. ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికి ఇచ్చారన్న? నేను ఒంగోలు ఇచ్చానండి. ఒంగోలు ఇచ్చారా? ఆ ఈడే కూడా పెడతానా. ఓకే అన్న. ఒంగోలు మనోడు ఇక్కడ రాలేదండి. ఓకే అన్న. డైరెక్ట్ వాట్సాప్లో మన యూట్యూబ్లో చూసాడండి. ఓకే అన్న. చూసి మా నమ్మకం ఉండాలని మెయిన్. ఓకే అన్న. నమ్మకం ద్వారా మనోడు పలానా ఇంకా దోవలు పెట్టమని లేదండి మనోడు. ఓకే మీకు ఏది నచ్చితే అది క్వాలిటీ ఉన్న దోవలు పంపమన్నాడు. ఓకే పంపినండి. ఆ ఈడ కూడా మీకు ఎడతానా. ఇది పూరి అండి. ఇది బూరి అన్న. బూరి అంటారు కదా. అవునన్న. ఆ బూరి దూడండి ఇది. ఓకే అన్న. ఇప్పుడు చాలా మంది బూరి గేది కావాలంటారు కదండి. అవునన్న. అవును. ఒకళ్ళకి ఉంచుకుంటారా. అవునన్న. దానివల్ల మనం ఒక ఆయన అడిగాడండి 2 కావాలని. మనవాడి గురించి తెచ్చాం. ఓకే. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ ఎస్ఆర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి ఫామ్ లొకేషన్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అయితే ఒకసారి చెప్పండి అన్న. నమస్తే అండి. మాది ఎస్ఆర్ డైరీ ఫామ్. మా దగ్గర 360 రోజులు ప్యూర్ ముర్రా జాతి దూడలు, బన్నీ, జాఫర్వాడి క్రాస్ దూడలు ఎప్పుడూ దొరుకుతాయండి. ఎప్పుడు 50-60 అంటండి. అలాగే మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర కాట్రావులపల్లి గ్రామం. ఇటు పెద్దాపురానికి ఇటు జగ్గంపేటకి మధ్యలో ఉంటుందండి. ఓకే అన్న. మనకి వస్తే ఎక్కడికి రావాలని ఒక ట్రైన్కి వచ్చారనుకోండి, ఎలా రావాలంటే? ట్రైన్కి వస్తే రాజమండ్రి ఉందండి, సామలకోట ఉంది. ఓకే అన్న. సామలకోటలో దిగినా ఇక్కడికి 13 కిలోమీటర్లు అండి. ఒకవేళ రాజమండ్రిలో దిగితే 40 కిలోమీటర్లు అండి. ఓకే అన్న. అన్న వీటి విషయానికి వస్తే ఏజ్ ఎంత అని ఒకసారి వివరంగా చెప్తారా? ఈ 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాలు. ఇది 2. ఓకే అన్న. ఇంకోండి ఇక్కడ నుంచి 2 అండి. ఈ యువతలో 2 సంవత్సరాలు అండి. ఓకే అన్న. ఇంకోండి ఇలా వచ్చి కానీ ఇక్కడ నుంచి 2.5 అండి. ఓకే అన్న. ఇవి 2.5. ఇక్కడ నుంచి ఇలాగా ఈ 4, 5, 2.5 అండి. ఓకే అన్న. ఈ 5 ఇప్పుడు క్వాలిటీ దోళ్ళు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడన్నా. ఓకే అన్న. ఈ బ్రీడ్ ఏమొస్తాను? ఇది ముర్రా అండి. ముర్రా అన్న. దీని మదర్ మిల్క్ వచ్చి 14 లీటర్లు అయిందండి రోజుకి. రోజు మీద 14 లీటర్ మదర్ మిల్క్ అన్న. మదర్ మిల్క్ అండి. చూడండి క్వాలిటీ చూడండి. ఓకే అన్న. క్వాలిటీ సైజు రింగ్ కూడా ఉంటుందండి. బుర్ర రింగ్ తిరుగుతుందండి ఇది. ఓకే అన్న. ఇంకోటి చూడండి, ఇది కూడా ఏవీ సైజు. దీని మదర్ మిల్క్ వచ్చి 16 లీటర్లు అయిందండి రోజుకి. 16 లీటర్లు అన్న. మన ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకుని తీసుకుంటామండి. ఓకే అన్న. మన జాతి ముర్రా జాతి కావాలనుకున్న ప్రతి ఒక్కరికి గ్యారెంటీ తెస్తామండి. ఓకే అన్న. ఇది ఇంకా క్రాసింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది అన్న? మనకి ఇంకా 4 నెలలు పడుతుందండి. 4 నెలలు ఇటుకు వచ్చేస్తాయండి. ఓకే అన్న. మనం బుల్తో క్రాస్ చేయించుకుంటే మంచిదన్నా, సెమెన్ వేయించుకోవాలంటారా మీరు? లేదు, బుల్లు కూడా ఉందండి మన దగ్గర. ఇప్పుడు 10 తీసుకున్న వాళ్ళకి బుల్లు కూడా ఉందండి. బుల్లు కూడా ఉన్నాయి. బుల్లు కూడా ఉందండి. మన వీటితో పాటు వీటికి ఏజ్ తగ్గట్టు బుల్లు ఉంటాయండి. ఓకే అన్న. ఇవి 10 తీసుకున్నారనుకోండి, ఆ 10 తగ్గట్టు బుల్లు ఇస్తున్నామండి. వీటితో పాటు మన వాళ్ళు 7 ఎట్టించగలదండి. వాటికి అయ్యే వీటికి కట్టేస్తాయండి. సరిపోతుంది. ఆటోమేటిక్గా అయిపోద్దండి. మనం చూసుకునే పని ఉండదండి. అని రేట్ల విషయానికి వస్తే మన ఫామ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్న రేట్లు? మన దగ్గర అయితే 12,000 కాడి నుంచి 35,000, 40,000 అలాగా క్వాలిటీ బట్టి ఉన్నాయండి. ఓకే. 12 నుంచి స్టార్ట్ అయ్యి 40, 35 ఓకే అలాగా క్వాలిటీ పెరిగే కొలది రేట్ ఉంటుందండి. హైయెస్ట్ 40,000 దాకా ఉంటుందండి. హైయెస్ట్ 40 అన్న. ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికి ఇచ్చారన్న? నేను ఒంగోలు ఇచ్చానండి. ఒంగోలు ఇచ్చారు. ఆ ఈడే కూడా పెడతానా. ఓకే. ఒంగోలు మనోడు ఇక్కడ రాలేదండి. ఓకే. డైరెక్ట్ వాట్సాప్లో మన యూట్యూబ్లో చూసాడండి. ఓకే. చూసి మా నమ్మకం ఉండాలని మెయిన్. ఓకే. నమ్మకం ద్వారా మనోడు పలానా ఇంకా దోవలు పెట్టమని లేదండి మనోడు. ఓకే. మీకు ఏది నచ్చితే అది క్వాలిటీ ఉన్న దోవలు పంపమన్నాడు. పంపినండి. ఆ ఈడ కూడా మీకు ఎడతానా. ఓకే. మొన్న నైట్ ఎక్కించేవాడిని 11 గంటలకి. చూసుకోవచ్చండి. అన్నాల దగ్గర అయితే మనకి ఏ సైజు కావాలంటే సైజు, ఏజ్ని బట్టి అయితే దోళ్ళు, క్వాలిటీ దోళ్ళు అయితే ప్రజెంట్ సేల్కి అయితే ఉన్నాయండి. మీకు అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కూడా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అన్న ఇంకా చిన్న వయసు కూడా అక్కడ ఉన్నాయండి. ఇంకా చిన్న వయసు ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాయండి. చెప్పండి అన్న. ఇవన్నీ కూడా సంవత్సరంన్నర దాటి కూడా ఇక్కడ నుంచి సంవత్సరంన్నర అండి. ఇలా కడకే ఇలా అయినంత. ఓకే. ఇవన్నీ సంవత్సరంన్నర అండి. ఇవన్నీ ఇలా కడక సంవత్సరంన్నర అండి. ఓకే. ఇవన్నీ సంవత్సరంన్నర. వీటి రేట్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ వరకు ఉంటుంది అన్న? చెప్పినదండి. ఇప్పుడు 12,000 కాడి నుంచి ఉంటాయండి. సంవత్సరంతో 12,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. ఓకే. అలా క్వాలిటీ బట్టి ఉంటుందండి. అదే సంవత్సరంన్నర ఉందనుకోండి 18,000 ఉంటుంది, 16 ఉంటుంది, 20 ఉంటుంది. ఓకే. అదే క్వాలిటీ బట్టి రేట్. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. చూసుకోవచ్చండి. ఇప్పుడు ఫిక్స్ ఏం కాదండి. మనం చెప్పిన రేట్ అనేది ఏమి ఉండదండి. వచ్చి మాట్లాడుకోవచ్చు. మనం నచ్చింది కూడా నచ్చినట్టు అడగచ్చు. ఓకే. మాట్లాడుకోవచ్చు అన్న. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి. ఓకే. అయితే నేరుగా వస్తే కనుక మీకు తగ్గించడానికి అవకాశం తగ్గించుంటే అవకాశం ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మన ఇద్దరు మాట్లాడుకున్నాం అనుకోండి, రేటు తేలిపోద్ది. అవును. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కలిసి అనుకోండి,
రేటు పెరుగుద్ది. ఓకే అండి. పెరిగితే మనోడు ఏమనుకుంటా నేను ఎక్కువ రేటు చెప్తాను అనుకుంటాడా. అవును. అదే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేశారనుకోండి, ఇది మనకి ఎంత పడిందో దాని మీద ఏ పంద చేసుకొని చెప్పేసి ఇచ్చేస్తాం. ఓకే అండి. అన్న ఇది కలర్ వేరుగా ఉంది, ఇది ఏంటన్నా బ్రీడ్ ఇది? ఇది పూరి అండి. ఇది బూరి అన్న? బూరి అంటారు కదా, అవునన్నా. ఆ బూరి దూడండి ఇది. ఓకే అండి. ఇప్పుడు చాలా మంది బూరి గేది కావాలంటారు కదండి, అవునన్నా. అవును. ఒకళ్ళకి ఉంచుకుంటారా. అవునన్నా. దానివల్ల మనం ఒక ఆయన అడిగాడండి 2 కావాలని, మన వాడి గురించి తెచ్చాం. ఓకే అండి. ఇంకోటి ఉందన్న, దీని జోడీ ఉందా? ఉందండి, ఇదిగోండి. చూడొచ్చండి, ప్రజెంట్ అన్నాల ఫామ్లో అయితే ప్రజెంట్ 50 దూడల పైన ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. మీకు ఏ ఏజ్ కావాలన్నా కూడా ఆ ఏజ్లో కూడా దూడలు ఉన్నాయి. అంటే ఇవన్నీ సంవత్సరం బట్టి ఇవన్నీ సంవత్సరం. ఇవన్నీ ఇక్కడ సంవత్సరం అండి. ఓకే అండి. ఇలా కడకి ఇవన్నీ సంవత్సరం. ఓకే అండి. అన్న ఇట్లా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఫుడ్ అది ఎలా అన్న, ఏంటి ఏమేమి పెడతారు ఏంటి అనేది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఒక తోటకు వచ్చి ఎలాగైతే మెయింటెనెన్స్ ఏముండదండి. అది ఓకే మామూలుగా ఎండుగడ్డి, వాటర్, ఎందుకంటే అంతే అండి. ఈ మెయింటెనెన్స్ ఏముండదు, 0 మెయింటెనెన్స్ అండి. ఇది ఓకే అండి. మెయింటెనెన్స్ కూడా ఏముండదండి. ఇప్పుడు మన బర్రెలాగా దానాలు దానాలు ఇచ్చాలి కానీ పచ్చగడ్డి కొయ్యాలి, పాలు తీయాలి, అటువంటివి ఏముండదండి. ఇప్పుడు పాముల తోట ఉందండి, మనోడు ఫినిషింగ్ వేసుకుని వదిలేస్తున్నాడు 10 దోళ్ళు. ఓకే అండి. వాటి కూడా ఏముండదు. ఇప్పుడు పాముల తోటలో ఇన్నాళ్ళ శుభ్రం చేసేవారండి గడ్డి. అదని అవునండి. ఇప్పుడు గడ్డి శుభ్రం చేసే పని లేదండి, మనిషిని ఎట్టక్కలద్దు. వీటిలో వదిలేస్తే గడ్డి శుభ్రం ఏరేస్తాయండి. అవునండి. శుభ్రం అవుతుంది మనకు తోట. ఇప్పుడు దీని మీద పెట్టిన పెట్టుబడి కూడా రెట్టింపు అవుతుందండి. అవునండి. ఇప్పుడు సపోజ్ దీనికి 10-20 పెట్టాడు అనుకోండి, ఓకే అండి, ఇది తయారయ్యాక 1,00,000 వద్దండి ఓకే అండి, తొలి మీద. ఓకే. అదే మనిషి విధంగా రేటు పెరుగుతుంది, మనం ఎక్కువ రేటు చెప్పకూడదు అనుకోండి. అవునండి. మళ్ళీ రేపు పొద్దు మీరు ఇలా అన్నారు కదా రేట్ ఎంత పెరగలేదని అనొచ్చు. అవునండి. మనం తక్కువ చెప్తున్నాండి. ఇప్పుడు సపోజ్ 20కి ఇస్తే 1,00,000 అవుద్దండి. ఆ వేళ మనం అనుకునే లెక్క ప్రకారం ఇంకా పెరగాల తప్ప తక్కువ ఉండదండి. మనం తక్కువ చెప్తున్నాండి, తక్కువ చెప్పి ఎక్కువ పెరిగినా పర్లేదు. అవునండి. అవును. అయాల 1,20 అన్నారు, ఇప్పుడు ఎందుకు రాలేదని అడగొచ్చండి. అవునండి. అందుకని తక్కువ చెప్తున్నాండి. ఇప్పుడు దీని మీద పెట్టింది రూపాయి కూడా బీర్ అవుదండి. ఓకే అండి. పాడేది ఉండదండి. ఓకే. ఇప్పుడు మనం సపోజ్ ఇవాళ ఈ 10 ఆటల మీద కలిపి 1,50,000 ఎట్లా అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇదే సంవత్సరంన్నర పోయాక 1,50,000 కలిపి 10 లక్షలు అవుతుందండి. ఓకేనా. మనం పెట్టిన 1,50,000 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు గ్యారంటీ అండి. ఓకే. వాటిని కనుక ఒక ఈతగా మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఇంకా కూడా వాల్యూ పెరిగి మల్లీశ్వరి అయితే ఇంకా 10 లక్షలు పోయి 20 లక్షలు అవుద్ది. ఓకే. ఒక్కొక్క ఈత 1,50,000 అవుతుంది అండి అప్పుడు మళ్ళీ ఈతకి. అవునన్నా. అవును. ఇప్పుడు పాడేది ఏముండదండి. ఇది ఇప్పుడు మనం మెయింటెనెన్స్ ఏముండదండి. అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలా మన దగ్గర 10 దూరం తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఏమైనా మీరు ఫ్రీ ఇస్తున్నారా, లేకపోతే వెహికల్ ఎవరు అరేంజ్ చేస్తారు ఏంటి? ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇవ్వడానికి కారణం ఉందండి. ఓకే. ఇప్పుడు తెలంగాణ కానీ మన కర్నూలు సైడ్ ఉందండి. ఇప్పుడు మన రిటర్న్ బండి వచ్చిందండి అక్కడికి. ఓకే. ఇప్పుడు ఆ బండి వస్తాం మనం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చేయండి. అటు నుంచి లోడ్ వేసుకొస్తారండి. మన రాజమండ్రి వస్తుంది, కాకినాడ వస్తాయి, ఇక్కడ జగ్గంపేటలో ఉందండి, పెద్దాపురం బోగర్ ఆఫీస్ ఉందండి. ఓకే. వెహికల్స్ అక్కడ ఉంటాయి. మనం ఫోన్ చేసిన గంటకు పెట్టేస్తారండి. అలా అవకాశం ఇస్తారండి మనకి. దానివల్ల మనం ఫ్రీగా ఇస్తున్నామండి. ఇటు నుంచి ఆయిల్ కొత్తే చాలు అనుకుంటున్నారు అలా. అవునండి. రిటర్న్ బండి ఎలాగో ఆయిల్ కొత్తే చాలండి. అటు నుంచి కిరస్తుందండి, ఇటు నుంచి ఆయిల్ కొత్తే చాలు అంటాడు. మనోడు మనకు బెనిఫిట్స్ ఇస్తున్నాడండి. ఓకే. రైతులు దానివల్ల మనం బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఓకేనా. అందుకని మనం రైతులు తగ్గించగలుగుతున్నాం. చాలా మంది ఏమంటారంటే దూడమే పెంచేగా ఇస్తారంటారా. అవును. మనం అలాగే ఏముండదండి. ఇప్పుడు డైరెక్ట్ అలా ఎదుగుంటానే మనం మాట్లాడుతున్నామండి కిరాయి కూడా. ఓకేనా. అంటే మనమే ఇస్తున్నామండి. అంటే అలా చెప్తున్నామండి ఆయిల్కి ఇలాగే ఎంత తీసుకుంటారు రేట్ అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఒంగోలు పంపానండి, మనవాడు ఎదురుకుంటా ఈ మనవాడికి ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్ కలిపానండి. ఓకే. కలిపాక మనవాడికి అప్పుడు రేట్ అని చెప్తున్నారని అడిగితే ఆయిల్కి ఇంత అవుద్ది అన్నాడు మనవాడు. ఓకే. ఇంకోటి నాకు ఇంత అవుతుందని చెప్పి పంపేశాను అంతే అండి. ఓకే. ఆయన కూడా రాలేదండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారన్న? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఇంకోటి అమౌంట్ కూడా మనవాడు వెంటనే ట్రాన్స్ఫర్ చేశారండి అకౌంట్. మీకు మొన్న కూడా వాట్సాప్లో చూపించండి అది. ఓకే. ఇంకోటి మనిషి కూడా రాలేదండి, ఆయన ఓన్లీ వాయిస్ రికార్డ్ ఇంకోటి అమౌంట్. ఓకే. అకౌంట్ పెడితే అకౌంట్లో కూడా వేసారండి. ఇంకోండి. ఓకే. మనం ఏదో అతను మనం ఏదో లేడండి, వేరే దూడలు మార్చి గట్రా పంపలేదండి. ఓకే. ఏ అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాటిలో పంపించారు. మనోడు సెలెక్ట్ చేసిన కన్నా మంచి పంపాడు ఇంకా 2 ఆటలని. ఓకే. అతను సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక 2 నాశ ఉన్నాయండి. మళ్ళీ వాటిని పక్క తప్పించి వేరే వాటిని ఎక్కించాడు మళ్ళీ. ఓకే. ఇంకా క్వాలిటీ మార్చి పంపించారు. క్వాలిటీ మార్చి పంపించండి. చూడొచ్చండి, ప్రజెంట్ అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా రావాలని ఏం లేదు, డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మాట్లాడుకొని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు పంపమన్నా కూడా పంపే అవకాశం ఉందని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అన్న మన మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి అన్న. మన మొబైల్ నెంబర్ వచ్చి 9989644744 అండి.
744. ఓకే అండి, అన్న నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చు.